నక్షత్రాలు వెలుతురు మరియు నీడలతో కూడిన ఒక క్లిష్టమైన వస్త్రాన్ని నేసే విశ్వంలో ఋషులు మరియు పండితుల మధ్య ఒక కాలాతీతమైన ప్రశ్న ప్రతిధ్వనించింది. పరమేశ్వరుడు ఎవరు? అది విష్ణువా, శివుడా, లేక ఆది శక్తినా? అవగాహన కోసం ఈ తపన వారిని పురాణాలు అని పిలువబడే పవిత్ర గ్రంథాల వైపు నడిపించింది. ప్రతి పురాణం దాని విశిష్టమైన కథనంతో భగవంతుని యొక్క గొప్ప మరియు వైవిధ్యమైన చిత్రాన్ని చిత్రించింది. భాగవత పురాణంలో వివరించిన విధంగా విశ్వ సృష్టితో మన ప్రయాణం ప్రారంభమవుతుంది. క్షీరసాగర, క్షీర సముద్రం యొక్క ప్రశాంతమైన విస్తీర్ణం అన్ని దిశలలో అనంతంగా విస్తరించి ఉందని ఊహించుకోండి. ఈ నిర్మలమైన సముద్రం యొక్క గుండెలో విష్ణువు ఉన్నాడు. అనంత అనే చుట్టి ఉన్న పాముపై గంభీరంగా విశ్రాంతి తీసుకుంటాడు. లోతైన ధ్యానంలో విష్ణు కళ్ళు మూసుకుని ఉన్నాయి. అతని ఉనికి ప్రశాంతత మరియు స్థిరమైన ప్రకాశాన్ని వెదజల్లుతుంది. విష్ణువు యొక్క నాభి నుండి ఒక బంగారు కమలం వికసించడం ప్రారంభమవుతుంది. దాని రేకులు నెమ్మదిగా విప్పుతూ సృష్టి దేవుడైన బ్రహ్మను బహిర్గతం చేస్తాయి. బ్రహ్మ తన చుట్టూ ఉన్న విస్తారమైన శూన్యతను మేల్కొంటాడు. అతని ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. తప అని గుసగుసలాడే స్వరం ద్వారా మార్గనిర్దేశం చేయబడింది. ధ్యానం చేయమని పిలుపు బ్రహ్మ ఆత్మపరిశీలన యొక్క లోతైన ప్రయాణాన్ని ప్రారంభించాడు. 100 దివ్య సంవత్సరాలు అతను తీవ్రమైన తపస్సులో నిమగ్నమై తన మనస్సును ఏకాగ్రతతో మరియు అచంచలంగా చేస్తాడు. బ్రహ్మ ధ్యానం తారాస్థాయికి చేరుకోవడంతో అతనికి విష్ణు దర్శనం లభించింది. ఈ దైవిక ఎన్కౌంటర్ ద్వారా జ్ఞానోదయం పొందిన బ్రహ్మ తన పాత్రను అర్థం చేసుకుంటాడు మరియు విశ్వాన్ని సృష్టించే స్మారక పనిని ప్రారంభిస్తాడు. అతను దానిని 14 రంగాలుగా విభజించి ప్రాథమిక అంశాలను నిర్వహించి వాటి లక్షణాలను కేటాయించాడు. అగ్నిని కాల్చడం, నీరు తడి, గాలి వీచడం, ప్రతి మూలకానికి దాని ప్రత్యేక పనితీరు ఇవ్వబడుతుంది. బ్రహ్మ సృష్టి సువిశాలమైన గెలాక్సీల నుండి అతి చిన్న పరమాణువు వరకు అన్నిటినీ ఆవరించి ఉంటుంది. విశ్వం రూపుదిద్దుకోవడంతో బ్రహ్మ హృదయం జీవాన్ని పుట్టించాలనే కోరికతో నిండిపోయింది. అతను తన హృదయం నుండి ఉద్భవించి జ్ఞానం మరియు జ్ఞానం యొక్క సారాంశాన్ని కలిగి ఉన్న 4 కుమారులను ఉనికిలోకి తీసుకుంటాడు. ఈ కుమారులు బ్రహ్మ యొక్క మొత్తం జ్ఞానాన్ని పొందిన తరువాత అతని ముందు చాలా భక్తితో నమస్కరిస్తారు. అయినప్పటికీ వారి జ్ఞానోదయం ఉన్నప్పటికీ వారు మోక్షాన్ని కోరుకుంటారు, అంతిమ విముక్తి. ఇది బ్రహ్మను క్షణికావేశానికి గురి చేస్తుంది. అతని కళ్ళు నిరాశ మరియు ఆలోచనల మిశ్రమంతో ఎర్రగా మారాయి. బ్రహ్మ యొక్క తీక్షణమైన చూపు నుండి ఒక దివ్యమైన జీవుడు జన్మించాడు, ప్రకాశించే నీలిరంగుతో ఒక బిడ్డ. ఈ పిల్లవాడు అందంగా ఎగురుతూ, నేను ఎక్కడ నివసించాలి, నాకు పేరు పెట్టండి అని బ్రహ్మను అడుగుతుంది. బ్రహ్మ అతని నిరాశ నుండి పుట్టిన బిడ్డను చూసి అతనికి రుద్ర అని పేరు పెట్టాడు మరియు అతనికి నివసించడానికి రాజ్యాలను ఇస్తాడు. ఈ సృష్టి వృత్తాంతంలో విష్ణువు విశ్వం యొక్క సంరక్షకునిగా ఉద్భవించాడు. కాని ఇది హిందూ పురాణాల యొక్క గొప్ప టేపుస్ట్రీలో ఒక భాగం మాత్రమే. దేవతల యొక్క మారుతున్న పాత్రలను అర్థం చేసుకోవడానికి మనం కల్పం యొక్క భావనను లోతుగా పరిశోధించాలి. ఇది విశ్వంలో సృష్టి, సంరక్షణ మరియు రద్దు యొక్క చక్రాలను రూపొందించే ఒక భారీ కాల వ్యవధి. ఒక కల్పం సృష్టికర్త అయిన బ్రహ్మ జీవితంలోని ఒక రోజుతో సమానంగా ఉంటుంది మరియు ఇది 4.32 బిలియన్ మానవ సంవత్సరాలను కలిగి ఉంటుంది. ప్రతి కల్పం మహాయుగాల 1000 చక్రాలుగా విభజించబడింది మరియు ప్రతి మహాయుగం 4 యుగాలతో కూడి ఉంటుంది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం మరియు కలియుగం. ప్రతి కల్పం ముగింపులో సృష్టి చక్రం కొత్తగా ప్రారంభమయ్యే ముందు విశ్వం ప్రళయానికి లోనవుతుంది. సమయం యొక్క ఈ చక్రీయ దృక్పథం కథనాల వైవిధ్యాన్ని అనుమతిస్తుంది. ఇక్కడ వేర్వేరు దేవతలు వివిధ యుగాలలో ఆధిపత్యం యొక్క కవచాన్ని తీసుకోవచ్చు. ప్రస్తుత కల్పంలో భాగవత పురాణంలో వివరించిన విధంగా విష్ణువు విశ్వాన్ని సంరక్షించేవాడు. క్షీరసాగర, క్షీరసాగరం యొక్క అంతులేని విస్తీర్ణంపై విష్ణువు ప్రశాంతమైన విశ్రాంతిలో పడుకుని ఉన్నాడు. అతని క్రింద అనంత అనే సర్పం చుట్టబడి ఉంది. అతని నాభి నుండి బంగారు కమలం వికసిస్తుంది. విశ్వాన్ని సృష్టించే బ్రహ్మను వెల్లడిస్తుంది. ఈ కథనం విశ్వక్రమాన్ని నిర్వహించే వ్యక్తిగా విష్ణువు పాత్రను నొక్కి చెబుతుంది. అతని దైవిక ఉనికి సృష్టి యొక్క స్థిరత్వం మరియు సామరస్యాన్ని నిర్ధారిస్తుంది. మరో కల్పంలో కథ విభిన్నంగా సాగుతుంది. శివ పురాణం ప్రకారం పరమశివుడు అత్యున్నతమైన వాస్తవాన్ని మూర్తీభవించాడు. కైలాస పర్వతంపై లోతైన ధ్యానంలో కూర్చున్న శక్తివంతమైన శివుడిని ఊహించుకోండి. అతని నిర్మలమైన దృశ్యం విశ్వం యొక్క రహస్యాలను ప్రతిబింబిస్తుంది. ఈ కథనంలో
శివుడు సృష్టికర్త మరియు నాశనం చేసేవాడు. అతని విశ్వనృత్యంతాండవ సృష్టి మరియు విధ్వంసం యొక్క చక్రాలను ముందుకు తెస్తుంది. అతని దైవిక శక్తి విశ్వంలో వ్యాపించి శాశ్వతమైన లయలో ప్రపంచాలను వ్యక్తపరుస్తుంది మరియు కరిగిస్తుంది. ఇంకా మరొక దృక్కోణం దేవి భాగవత పురాణం ద్వారా అందించబడింది. ఇది ఆదిశక్తిని ఆదిమ విశ్వశక్తినత్యున్నత దేవతగా గౌరవిస్తుంది. విశ్వానికి మరియు దాని నివాసులందరికీ జన్మనిచ్చే అనంతమైన శక్తి దైవిక తల్లి అయిన ఆది శక్తిని ఊహించండి. ఈ కథనంలో విష్ణువు మరియు శివుడు కూడా ఉద్భవించే మూలం ఆది శక్తి. విశ్వచక్రాలను నడిపించే అంతిమ శక్తిని మూర్తీభవించిన ఆమె నిలకడ మరియు విధ్వంసకురాలు. ఈ విభిన్న ఖాతాలు పరస్పర విరుద్ధమైనవిగా అనిపించవచ్చు, కాని అవి హిందూ తత్వశాస్త్రంలోని దైవిక స్వభావం యొక్క లోతైన మరియు సంక్లిష్ట స్వభావానికి ప్రతిబింబాలు. పురాణాలు సరళ వివరణను దాటి విశ్వం యొక్క చక్రీయ, బహుముఖ సారాన్ని స్వీకరించడానికి మనల్ని ఆహ్వానిస్తున్నాయి. ఈ కాస్మిక్ డాన్స్ లో విష్ణువు, శివుడు మరియు ఆది శక్తి ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్రను పోషిస్తారు. వివిధ కల్పాలలో అత్యున్నత వాస్తవికత యొక్క విభిన్న అంశాలను కలిగి ఉంటారు. ఒక కల్పంలో విష్ణువు యొక్క ప్రశాంతత మరియు క్రమం విశ్వానికి మార్గనిర్దేశం చేస్తుంది. మరొకదానిలో శివుని యొక్క డైనమిక్ మరియు పరివర్తన శక్తి తనపై ఆధారపడి ఉంటుంది. మరియు మరొకదానిలో ఆది శక్తి యొక్క పోషణ మరియు అన్నింటినీ ఆవరించే శక్తి సర్వోన్నతమైనది. ప్రతి కథనం పరమాత్మ గురించిన మన అవగాహనను మెరుగుపరుస్తుంది. విశ్వం యొక్క అనంతమైన మరియు ఎప్పటికప్పుడు మారుతున్న స్వభావానికి ఒక సంగ్రహావలోకనం అందిస్తుంది. మేము ఈ కథలను నావిగేట్ చేస్తున్నప్పుడు ఎవరు అత్యున్నతమైన ప్రశ్న మాత్రమే దైవం యొక్క విస్తారత మరియు వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. విశ్వం యొక్క అంతిమ సారాంశం ఏ ఒక్క రూపాన్ని లేదా కథనాన్ని అధిగమించిందని పురాణాలు మనకు బోధిస్తాయి. ఇది ఎప్పటికప్పుడు పరిణామం చెందే శక్తి, కాలచక్రాలలో వివిధ దేవతలలో మూర్తీభవించినది. సృష్టి, సంరక్షణ మరియు విధ్వంసం యొక్క ఈ శాశ్వతమైన నృత్యంలో విష్ణువు, శివుడు మరియు ఆది శక్తి విరోధులు కాదు. అదే అత్యున్నత వాస్తవికత యొక్క పరిపూరకరమైన వ్యక్తీకరణలు. అవి ఉనికి యొక్క రహస్యాల ద్వారా మనకు మార్గనిర్దేశం చేస్తాయి. ప్రతి ఒక్కటి వారి ప్రత్యేకమైన జ్ఞానం మరియు శక్తిని అందిస్తాయి. కాబట్టి మనం ఈ కథల గురించి ఆలోచించినప్పుడు హిందూ పురాణాల యొక్క గొప్ప వస్త్రాన్ని మనం అభినందిస్తున్నాము. వైవిధ్యమైన కథనాల దారాలతో అల్లిన వస్త్రం ప్రతి ఒక్కటి దైవిక యొక్క విభిన్న కోణాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ప్రతి కల్పం దాని ప్రత్యేక కథతో విశ్వం యొక్క అనంతమైన రహస్యాలకు మనల్ని దగ్గర చేస్తుంది. దైవిక యొక్క అనంతమైన అవకాశాలను స్వీకరించడానికి మనల్ని ఆహ్వానిస్తుంది. ఈ విధంగా ఆధిపత్యం యొక్క చర్చ అనేది సంఘర్షణ కాదు. ఇది శాశ్వతమైన కాలచక్రాల మరియు దైవిక యొక్క విభిన్న వ్యక్తీకరణల వేడుక. ఈ కథల ద్వారా విశ్వం యొక్క విశ్వనృత్యంలో భిన్నత్వం మరియు సామరస్యాన్ని మనం కనుగొంటాము.